హాయ్ హలో వరంగల్ వాయిస్ దినపత్రిక ప్రేక్షకులందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనం మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఏ విధంగా ఒకసారి మనం చూద్దాం. బీసీ హక్కుల సాధనకే న్యూఢిల్లీ ధర్నా, ప్రభుత్వ వైఖరి తనకు అనుకూలంగా మార్చుకునే వైనం. డాక్టర్ వకులాంబరణం కృష్ణమోహన్ రావు అన్న మనకి ఏదైతే బీసీ హక్కుల సాధనకే న్యూఢిల్లీ ధర్నా అన్నట్టు ఇక్కడ మనం వార్త చూసుకోవచ్చు. ప్రభుత్వ వైఖరి తనకు అనుకూలంగా మార్చుకునే వైనం అన్నట్టు మనకి ఇక్కడ ప్రస్తావన రావడం జరిగింది. సో ఎవరు ఏదనుకున్నా సరే కానీ బీసీ ప్రజలకు కానీ ఏ వర్గ ప్రజలకు కానీ అందరికీ న్యాయం జరగాలి. ఈనాడు ఉద్యోగాల్లో కానీ రాజకీయ భవిష్యత్తులో కానీ ప్రతి దాంట్లో రిజర్వేషన్లలో హక్కులు కల్పించాలి, న్యాయబద్ధమైనటువంటి హక్కులు కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఆధునిక టెక్నాలజీతో చెత్త సేకరణ, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ను పరిశీలించిన కలెక్టర్లు, కమిషనర్. GWMCలోను ఇదే తరహా విధానం అమలుకు యోచన. ఇక మనం చూసుకోవచ్చు, డంపింగ్ యార్డ్ దగ్గర చుట్టూ ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ మొత్తం కలుషితం అయిపోయింది. కాల్చడంతో ఏదైతే ఈవినింగ్ కాగానే మొత్తం ఆ చెత్తను కాలుస్తుంటారు, పొగ వ్యాపించి ఈనాడు పొల్యూషన్ కూడా చాలా మట్టుకు పెరిగిపోయింది. దానివల్ల ఉన్నటువంటి వ్యర్థాల వాసన కానీ ఆ చెత్త వాసన కానీ ఎయిర్ పొల్యూషన్ అయితే బీభత్సంగా ఉంటుంది. ఉన్నటువంటి చుట్టుముట్టు ఏరియాస్లో ఉన్న వారికి కూడా ఈనాడు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటే ఆ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్లనే. ఇక చెత్త సేకరణ కొత్త టెక్నాలజీతో చేస్తారంటే ఏం చేస్తారు? ఆ చుట్టూ ఉన్నటువంటి చెరువులలో నీళ్లు కూడా మొత్తం కలుషితం అయిపోయినాయి. ఆ బోర్లలో ప్రజలు వాడుకునేటటువంటి బోర్లలో కూడా అంతా కంటామినేటెడ్ వాటరు, స్మెల్ రావడం కానీ ఈ విధమైనటువంటి చర్మ వ్యాధులు, స్నానాలు చేస్తే బోర్ వాటర్తో చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇక దాన్ని ఏం చేస్తారో ఏమో. అంబేద్కర్ను అవమానించిన బీజేపీ, భారత రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ అండ. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అంబేద్కర్ను బీజేపీ అవమానపరిచింది అన్నట్టుగా మనం భారత రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ అండ అన్నట్టు చూసుకోవచ్చు. ఈడ ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి. భారత రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ అండ, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు అంటున్నారు. ఒకసారి కాంగ్రెస్ లీడర్లు ఆలోచించుకోవాలి. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశ వ్యాప్తంగా వక్ఫ్ బోర్డు మీద కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి దురుసు ప్రవర్తన చేస్తుంది? ఈనాడు ఏది ఇష్టానుసారంగా వక్ఫ్ ఇది మా భూమి అంటే కథం అది వాళ్ళది అయిపోతుంది. దాని మీద కూడా ఒకసారి మాట్లాడితే బాగుంటుంది కాంగ్రెస్ లీడర్లు. సన్నబియ్యం చారిత్రాత్మకం నిర్ణయం, మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఎన్ని రోజులు ఇస్తారో కూడా చూస్తాం కడియం శ్రీహరి గారు. ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని రోజులు ఇచ్చింది, సన్న బియ్యం అన్నారు, మళ్ళీ అదే దొడ్డు బియ్యం కథకు వచ్చింది. ఇక మరి ఈ బియ్యం కూడా ఎన్ని రోజులు ఇస్తారో, ఎన్ని సంవత్సరాలు ఇస్తారో చూద్దాం, ఎన్ని నెలలు ఇస్తారో చూస్తాం. జంతర్ మంతర్లో ధూమ్ధామ్, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో మహాధర్నా. దేశవ్యాప్తంగా తరలి వచ్చిన బీసీలు, ప్రాంతీయ పార్టీల సంఘీభావం. పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ లో ఆమోదించాలంటూ డిమాండ్. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం తెలంగాణ కాంగ్రెస్ బీసీ సంఘాల నాయకులు కదం తొక్కారు, రోడ్డెక్కిన పోరుబాట పట్టారు. బీసీ పోరు గర్జన పేరుతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా జాతీయ స్థాయి ఆందోళనకు శ్రీకారం చుట్టారు. ధూమ్ధామ్ గా నిరసన ప్రదర్శనను నిర్వహించారు, మహాధర్నాను చేపట్టారు, రోడ్డుపైనే బేటాయించి నినాదించారు, ఆటపాటలతో ఉరుతలూగించారు. ఈ మహాధర్నాకు ప్రాంతీయ పార్టీలు సంఘీభావం ప్రకటించగా దేశవ్యాప్తంగా ఉన్న బీసీలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి తమ సత్తా చాటారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన 18 బీసీ సంఘాల సహకారంతో న్యూఢిల్లీలో నిర్వహించిన మహాధర్నాకు తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ శాసనసభ ఆమోదించిన 42% బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో కూడా ఆమోదించాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీజేపీకి పుట్టగతులుండవంటూ హెచ్చరించారు. ఖచ్చితంగా మనం ఈనాడు 42% రిజర్వేషన్ ని సక్సెస్ చేసుకోవాలి, లేదంటే ఫ్యూచర్ లో చాలా ఇబ్బందికరంగా మారేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఈనాడు పార్లమెంట్ లో కూడా ఖచ్చితంగా దాన్ని ఆమోదించాలి నరేంద్ర మోడీ గారు, లేదంటే ఈనాడు బీసీ శాతం ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, కానీ రాజకీయ భవిష్యత్తు కానీ ఉద్యోగాల రీత్యా కానీ బీసీలు చాలా నష్టపోతున్నారు. సో ఖచ్చితంగా ఈ యొక్క బిల్లును ఆమోదించాలి అని చెప్పేసి కోరుతున్నాం. ఈనాడు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎంపీలను కూడా గెలిపించింది. బీజేపీ టికెట్ మీద గెలిచినటువంటి ఎంపీలు కూడా బీసీ ప్రజల ఓట్లతోనే వాళ్ళు గెలవడం జరిగింది. ఈనాడు సెంట్రల్లో బీజేపీ సెంట్రల్లో రూలింగ్ లో ఉందంటే కూడా ఈనాడు బీసీ ప్రజల ఓట్లతోనే కీలకం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ కావాలి, పార్లమెంట్ లో ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పేసి కోరుతున్నాం. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం. ఈరోజు వరంగల్ వాయిస్ దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు, నమస్తే.